మాస్టర్ మైండ్స్ ద ప్రైడ్ ఆఫ్ ఇండియా. ఇంటర్, ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ చదివిన విద్యార్థులకు సీఏ మరియు సిఎంఏ ఫౌండేషన్ కొరకు నూతన బ్యాచెస్ ప్రారంభం. గోల్కొండ బోనాలు ఘనంగా మొదలయ్యాయి. సంప్రదాయ వస్త్రధారణలో బోనమెత్తుకొని మహిళలు బోనాలు సమర్పిస్తున్నారు. డప్పుల చప్పుళ్లు, పోతురాజుల విన్యాసాలతో ఆ ప్రాంతమంతా సందడి ఏర్పడింది. గోల్కొండ బోనాలు, అక్కడ అమ్మవారికి జరుగుతున్న పూజలు, భక్తుల సందడి. ఈ అప్డేట్స్ అన్ని కూడా మా కలీగ్ సుమా అందిస్తారు. సుమా. జగదాంబిక అమ్మవారి బోనాల జాతరలో ఉన్నాం. ఇక్కడ చూస్తే రెండు కళ్ళు సరిపోవట్లేదు. మన చుట్టూ ఒక్కసారి మనం చూసినట్లయితే రంగురంగుల బోనాలతో ఇక్కడున్న మహిళలు బోనాల్ని తయారు చేస్తున్నారు. మొదటగా జగదాంబిక అమ్మవారికి కుమ్మరి సంఘం నుంచి బోనాన్ని సమర్పిస్తారు. ఇది ప్రతి సంవత్సరం కూడా ఆనవాయితీగా వస్తుంది. ప్రతి మహిళ కూడా ఉదయం నుంచి లేచిన మొదలు బోనాన్ని తయారు చేసి అందరికంటే ఆకర్షణీయంగా తన బోనం ఉండాలంటూ కూడా అమ్మవారికి సమర్పించేందుకు చాలా ఉత్సాహం చూపిస్తారు. బోనం అంటే భోజనం అని అర్థం. ఆడపిల్ల ఆషాఢ మాసంలో తల్లిదండ్రుల దగ్గరకు వస్తుంది. సో అమ్మవారికి ఆనందంతో తన కూతురికి పెట్టినట్టుగానే బోనాన్ని సమర్పించి నా కూతుళ్ళని కొడుకులని చల్లగా చూడు తల్లి అంటూ చాలా మంది మొక్కులు మొక్కుకుంటారు. ప్రెసెంట్ మనం గోల్కొండలో ఉన్నాం. చూడొచ్చు, మనం ఇక్కడ కుమ్మరి సంఘం వాళ్ళు ఏర్పాటు చేసిన బోనాలను చూడొచ్చు. ఇక్కడ బోనాలను ఎంతో అందంగా అలంకరించారు. మరి కాసేపట్లో ఈ బోనాలతో జగదాంబిక అమ్మవారికి సమర్పించేందుకు వారందరూ వెళ్లబోతున్నారు. మనం ఇక్కడ కొంతమంది మహిళలు బోనం తయారు చేసిన వాళ్ళు ఉన్నారు. వారితో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఒకసారి అసలు ఈ బోనం విశిష్టత తెలుసుకుందాం. నమస్తే అమ్మ. నమస్తే మేడం. ఇన్ని బోనాలు తయారు చేస్తున్నారు, మీరు ప్రతి సంవత్సరం ఇక్కడికి వస్తున్నారా? ఇదే ఫస్ట్ సార్ మేడం, ఎప్పుడు రాలేదు, ఇదే ఫస్ట్ సార్ వస్తుంది. ఎట్లా అనిపిస్తుంది ఇన్ని బోనాలు తీసుకొని ఒకేసారి డప్పు చప్పులతో మీరందరూ వెళ్తారు కదా, ఎలా అనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉంటుంది మేడం. సంతోషం, ఆనందం. ఇంట్లో ఎన్ని బాధలు ఉన్నా గానీ ఇది చేస్తే సంతోషం అనేది ఒకటి కలుగుతుంది. అసలు బోనం, ఈ బోనంలో ఏమేమి ఉంటుందమ్మా? మీరు అలంకరించారు కదా ఇప్పటి వరకు, ఈ బోనంలో ఏమేమి ఉంటుంది? అన్నము, బెల్లము. అంటే మీరు ఇంతకు ముందు ఎప్పుడైనా బోనం ఎత్తారా? గోల్కొండ జగదాంబిక అమ్మవారికి బోనాన్ని చేసినాం, ఒకసారి చేసినాము. అంటే ఈ సంస్కృతి ఎట్లా అనిపిస్తుంది? ఇది మన తెలంగాణ వాళ్ళకి మాత్రమే సొంతం. ఈ బోనాల పండుగ అనేది చాలా ప్రత్యేకంగా చేస్తాం. అవును, సంతోషమే మేడం. ఇది మన తెలంగాణలో ఎక్కువ పాటిస్తారు. ఇది అమ్మవారి విశిష్టత, అమ్మవారి అనుగ్రహం ఎలా ఉంటుంది బోనం సమర్పించే భక్తుల మీద? బాగుంటుంది మేడం. అమ్మవారిది అయితే అనుగ్రహం అందరికి బాగుంటుంది, సంతోషంగా బాగుంటుంది. మనం చూసాం కదా, ఇక్కడ బోనాలను సమర్పించేందుకు మహిళలు చాలా ఉత్సాహంగా ఉన్నారు. భక్తి శ్రద్ధలతో ప్రతి ఒక్కరు కూడా అమ్మవారికి బోనాన్ని నెత్తిన పెట్టుకుని సమర్పించేందుకైతే వీళ్ళు రెడీ అయిపోయారు. మనం చూడొచ్చు, కొన్ని వందల బోనాలు నా చుట్టూ ఉన్నాయి. ఈ బోనాలన్నింటినీ మరి కాసేపట్లో మహిళలు నెత్తిన పెట్టుకుని అమ్మవారికి డప్పు చప్పుళ్ళు, పోతురాజుల విన్యాసాల మధ్య అమ్మవారికి సమర్పించేందుకైతే గోల్కొండలో మహిళలు సిద్ధమయ్యారు. మొదటగా కుమ్మరి సంఘం నుంచి బోనాన్ని అమ్మవారికి సమర్పిస్తారు. ఇది గోల్కొండలో ఉన్న ప్రస్తుత పరిస్థితి.